భవిష్యత్తులో చిరంజీవి గారిని కూడా రాజ్యసభ పంపించే అవకాశం ఉందని చెప్పి కొంత ప్రచారం. ముమ్మాటికి ఆయన చాలా తత్పరత వ్యక్తి. అట్లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ప్రజలకు మంచి జరుగుతుంది. బీసీ బిడ్డలకి, ఎస్సీ బిడ్డలకి, వీళ్ళందరికీ మంచి జరుగుతుంది. చిరంజీవి గారు జనసేన పార్టీ చేసిన కదా, ఇప్పుడు వరకు స్టిల్ అయిన కాంగ్రెస్ పార్టీలో నాయకుడు. అసలు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది రాజకీయాల పట్ల, సమాజం పట్ల బాధ్యత నేర్చుకుందే. గతంలో ప్రజారాజ్యంలో సామాజిక సేవే లక్ష్యం అని చెప్పేసి ఒక యువరాజ్యానికి అధ్యక్షులుగా ఉండి చిరంజీవి గారి నుంచి ఈ వ్యవస్థ ఎలా ఉంది, ఎలా మనం మార్చాలి అని నేర్చుకున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు. ప్రజారాజ్యాన్ని ఇవ్వమంటే అప్పట్లో చిరంజీవి గారు అప్పుడున్న మురికి రాజకీయాలకు భయపడిపోయి ఆయన రాజకీయాల నుంచి నిష్క్రమిస్తే, ఆ పార్టీని కూడా తీసేస్తే, తర్వాత జనసేన పెట్టుకొని రాజకీయంగా ప్రజల కోసం నిలబడి పోరాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఆయన? 100% ఎంతో కొంత చిరంజీవి గారి నుంచి నేర్చుకున్న విషయం ఇది. 100 మంది బీసీలకు టికెట్లు ఇచ్చినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. ఇవాళ ఎవరిచ్చారంతా బీసీలకి, ఎస్సీలకి అంత ప్రాధాన్యత ఎవరిచ్చారు? అసలు డబ్బులు లేని రాజకీయాలు ఎవరిచ్చారు? వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎస్సీ బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పి. ఎప్పుడండి? మన చేతుల్లో మన ఇస్తరులో నిండా అన్నం ఉన్నప్పుడు అంతా మన రెడ్డి సామాజిక వర్గం, మన బెనామీ రెడ్డిలు తిని చివరిలో ఎంగిల్ మీద ఇస్తరా మిగిలిన తర్వాత ఇదిగో మీరు తలా ఒక ముక్క చించుకొని తలా ఒక మెతికి ఏరుకోండి అని చెప్పేసి 2019 నుంచి 2024 వరకు ఓన్లీ రెడ్డిలు మాత్రమే పెత్తనం చేసి, అందులో కూడా వైసీపీ బెనామీ రెడ్డిలు మాత్రమే, అందరూ కాదు, మళ్ళీ వాళ్ళలో కూడా పాపం ఎలాంటి లబ్ధి పొందనటువంటి రెడ్డి సామాజిక వర్గం కోకొల్లలు ఉన్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డికి ఆర్థిక నేరాల్లోనూ, ఆయన కేసుల్లోనూ, ఆయన ఒక మాఫియాల్లోనూ సహకరించే రెడ్లకు మాత్రమే ప్రయారిటీ ఇచ్చుకుంటూ ఉండి 5 ఏళ్ల పాలన వాళ్ళ కోసమే చేసి, సలహాదారులుగా అంతా వాళ్లే ఉండి, అన్ని పదవులు ఉన్నతుల్లోనూ వాళ్లే ఉండి 2024 ఇంక ఓడిపోతాం అని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా వచ్చిన తర్వాత 2024లో బీసీలకి, మైనారిటీలకి, ఎస్సీలకి టికెట్ ఇచ్చారు. ఏం చేసుకోనండి? 2019 ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత ఎస్సీ, బీసీ, ఎస్టీలు కూడా ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు కదా. ఏమి ఇచ్చారండి? డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. ఏం చేసుకోనండి? 4 తీసుకోనా? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు అలా చేయట్లేదే పాలన. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి రైట్స్, స్టేట్ మీద కమాండింగ్ కానివ్వండి, సొసైటీ కోసం పోరాటంలో కానివ్వండి, గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల్లో కానివ్వండి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం నుంచి కేంద్రం వరకు కనిపిస్తున్నాడు, వినిపిస్తున్నాడు, ఆయన చేసే పనులన్నింటికీ సాధిస్తున్నాడు. బట్ గతంలో పుష్ప శ్రీవాణి గారు ఏం చేశారండి? ఎక్కడున్నారండి? అసలు చిన్న పనులు అయినా సరే పుష్ప శ్రీవాణి గారికి మనం ఉప ముఖ్యమంత్రి ఇచ్చాము, ఈవిడికి ఈ ప్రయారిటీ ఇవ్వాలి, ఈ సామాజిక వర్గాన్ని ఇలా ముందుకు తీసుకురావాలి. గిరిజన శాఖ మంత్రి కూడా చేశారు. ఏం చేశారండి గిరిజనులకి? గిరిజన శాఖ మంత్రి ఏం చేశారు? గిరిజనులకి ట్రైబల్ యూనివర్సిటీ తీసుకొచ్చారు. ఎక్కడ కంప్లీట్ అయిందా? దానివల్ల ఎంతమందికి అక్కడ జీవనోపాధి లభించింది? ఎంతమంది అప్పర్ లిఫ్టింగ్కి వెళ్ళిపోయారు? అంటే తెస్తే సరిపోద్దా? తెచ్చిందని కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదా? ప్రతి చోట శిలా ఫలకాలు వేసాడు. ఫలకాలు ఉన్నాయి, వేసిన ప్రాజెక్టులు వేయండి. ప్రతి చోట చేసిన తప్పేంటి అండి జగన్మోహన్ రెడ్డి? వాళ్ళ ఓటమికి కారణం ఇది కూడా ఒకటి. పదవులు అయితే ఇచ్చాడు, కేవలం నీ కులానికి నేను ఒక పదవి ఇస్తున్నాను అన్నాడు. పదవి రెడ్డి తీసుకున్నా, ఇంకొక చౌదరి తీసుకున్నా, ఇంకొక ఎస్సీ తీసుకుని, ఇంకొక బీసీ తీసుకున్నా, పదవి తీసుకున్న వాళ్ళు ఏదో అటో ఇటో సంపాదించుకుంటారు తప్ప నువ్వు ఆ సామాజిక వర్గానికి చేసింది ఏంటి? ఫస్ట్ పదవి ఇచ్చిన వాడికి నువ్వు పవర్ ఇస్తే కదా. పవర్ లేని పదవులు ఏం చేసుకోవాలి? పవర్ లేకుండా వాళ్ళ సామాజిక వర్గానికి ఏం చేస్తారు? 100% జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగింది అదే. ఏదన్నా వేరే సామాజిక వర్గానికి చెందినటువంటి రిజర్వేషన్ పరంగా టికెట్ ఇచ్చి గెలిచినటువంటి వ్యక్తులకు కూడా ఇతను బినామీ రెడ్డిలను అక్కడ కాపలా కుక్కల కింద పెట్టాడు. కొంతమందిని, చాలా మందిని గడ్డివాన్ దగ్గర కుక్కలాగా ప్రతి చోట ఉందండి ఇదే పంచాయతీ. ఏ నియోజకవర్గం మంత్రులైనా సరే ఒక్కలండి. టక్టక్ మీరు హోమ్ మినిస్టర్ల పేర్లు చెప్పండి. సుచరిత, రెండో వాళ్ళు వనిత. ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారండి రాష్ట్రంలో? సందర్భాన్ని బట్టి పెట్టారండి. ఎవరు చెప్పి ఏం మాట్లాడారండి? వచ్చి అంటే ఏం మాట్లాడారు సందర్భం? ఇప్పుడు హోమ్ మినిస్టర్ అంటే ఏం మాట్లాడతారండి? హోమ్ మినిస్టర్ సుచరిత పెట్టింది 2 ప్రెస్ మీట్లు. ఆవిడ 2.5 సంవత్సరాల కాలంలో. మీరు కావాలంటే గూగుల్ చేసుకోండి. అంటే 2 ప్రెస్ మీట్లు పెట్టారు, మీరు గూగుల్ చేసుకోండి కావాలంటే. ఫస్ట్ వాళ్ళ శాఖకు సంబంధించి తానేటి వనిత 2 ప్రెస్ మీట్లు పెట్టింది. 2 ప్రెస్ మీట్లు. మీరు కావాలని నేను అబద్ధం చెప్తానంటే మీరు గూగుల్ చేసుకోండి. వాళ్ళ శాఖకు సంబంధించి 2 ప్రెస్ మీట్లు పెట్టారు. 2 సందర్భాల్లో మాట్లాడారు. 2 సందర్భాల్లో కూడా మాట్లాడిన మాటలు సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ మాత్రమే మాట్లాడారు. మీరు కావాలంటే గూగుల్ చేసుకోండి. నేను అబద్ధం చెప్పాను, నిజం చెప్పాను మీకు తెలిసిపోయింది. మూడోది, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ మినిస్టరీని ఏ రోజు వాళ్ళు ఒక పవర్గా ఎప్పుడు ఫీల్ అవ్వాలి. తాడేపల్లి ప్యాలెస్ నుంచి పేపర్ వెళ్తేనే వాళ్ళు నోరు తెరవాలి, లేదంటే లేదు. కనీసం ఒక కానిస్టేబుల్ పోస్టింగ్ కూడా వాళ్ళు ఇష్ట ప్రకారం మార్చలేకపోయారు, వేయలేకపోయారు, ఒక్కళ్ళు కూడా ఒక జాబ్ ఇవ్వలేకపోయారు. అట్లాంటి పోస్ట్ ఉంటే అంత